మిత్రులారా నమస్తే. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఒక మంత్రివర్గ బృందం సింగపూర్‌లో పర్యటన చేస్తున్న సందర్భంగా కొన్ని అభిప్రాయాలను పంచుకోవడం కోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఎప్పుడు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఈ పరస్పర ఎక్స్‌చేంజ్ విజిట్స్ అనేటివి చాలా ఉపయోగం ఉంటాయని చెప్పేసి నా అనుభవం. విద్యార్థిగా గానీ, ఫ్యాకల్టీ మెంబర్‌గా గానీ సిమిలర్ గ్రూప్స్‌తో ఇంటర్నేషనల్‌గా ఇంటరాక్ట్ అయినప్పుడు అనేక విషయాలు, అనేక దేశాల గురించి తెలుస్తుంది. అది తిరిగొచ్చిన తర్వాత మన సెల్ఫ్ డెవలప్‌మెంట్‌లో వాటిని ఉపయోగపెట్టుకోవచ్చు. గతంలో రాజధాని ప్రాంత రైతుల్ని ఓ 125 మందిని 3 విడతలుగా సింగపూర్‌కి పంపడం జరిగింది. అప్పుడు మీరక్కడ అర్బన్ ప్లానింగ్‌ని చూసి నేర్చుకొనండి. అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్‌ని చూసి ఇక్కడికొచ్చిన తర్వాత అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్ గావాలి, పారిశ్రామికవేత్తలు గావాలంటూ ప్రోత్సహించి పంపడం జరిగింది. వచ్చిన తర్వాత ఏదైనా దాని మీద సమీక్ష జరిగిందా అంటే అట్లా జరిగినట్లు ఇప్పుడు మనకు అనిపించలేదు. ఇప్పుడు ఈ మినిస్టర్స్ కూడా తిరిగొచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా అక్కడ నేర్చుకున్న వాటిని, అక్కడ చూసిన వాటిని అమలు చేయగలరా అనేది పరిశీలిస్తే అది అనుమానమే. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయో చూస్తున్నాం. ఇక్కడ చాలా సీరియస్ కమిట్మెంటు, చిత్తశుద్ధి ఉంటే తప్ప మరొక దేశంలో జరిగేటువంటి గవర్నెన్స్ ప్రాక్టీసెస్‌ని ఇక్కడ అమలు చేయడం అంత సాధ్యం కాదు. ఇప్పుడు సింగపూర్, అమరావతి ఈ 20 యొక్క ఎంగేజ్‌మెంటే చూద్దాం. ఎన్నిసార్లు సింగపూర్‌కి పోయిచ్చినారో అమరావతి నుంచి ఆ రోజుల్లో అఫీషియల్స్, మంత్రులు. అట్లాగే సింగపూర్ నుంచి ఇక్కడికొచ్చినారో లెక్కే లేదు. డే 1 నుంచి సింగపూర్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఉండడం జరిగింది. మాస్టర్ ప్లాన్ తయారు చేయడం దగ్గర నుంచి, తర్వాత స్విస్ ఛాలెంజ్ అని చెప్పేసి, అదొక మ్యాచ్ ఫిక్స్డ్ ఛాలెంజ్ అని చెప్పేసి నేను కూడా ఆ రోజుల్లో విమర్శించినాను. తర్వాత సెపరేట్‌గా ఒక ఒప్పందము. ప్రతి అంశంలోనూ సింగపూర్ వాళ్ళకి పైచేయి ఉండేట్టుగా, ఎక్కువ హక్కులు ఉండేట్టుగా ఆ రోజు ఆ ఒప్పందాలు జరిగినాయి. చాలా విమర్శలకు గురైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శివరామకృష్ణ గారు హిందూ పేపర్‌లో ఒక వ్యాసం రాస్తూ సింగపూర్ వాళ్ళు 3000 ఎకరాలు భూములు అడిగినారు అని చెప్పేసి ఆ రోజు మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని అంశాలు నేను తీసుకుంటాను. అవినీతికి సంబంధించి చూద్దాం. సింగపూరు చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. తమ ప్రభుత్వంలో ఏ అధికారి గాని, ఏ మినిస్టర్ గాని అవినీతికి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్‌లో ఇన్వాల్వ్ అయితే. మొత్తం అమరావతి, సింగపూర్ ఈ ఎంగేజ్‌మెంట్‌లో మొదటి నుంచి లాస్ట్ వరకు ఉన్నటువంటి సింగపూర్ మినిస్టర్ ఈశ్వరన్ గారు, బహుశా చంద్రబాబు గారికి కూడా మంచి స్నేహితుడు కావచ్చు. ఆయన అరెస్ట్ అయ్యి సంవత్సరం రోజులు జైల్లో ఉన్నాడు. 4 ప్రధాన అభియోగాలు ఏంటంటే కొన్ని బడా కంపెనీల దగ్గర గిఫ్ట్స్ తీసుకున్నారు, బహుమతులు తీసుకున్నారు వివిధ రూపాల్లోని. మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నటువంటి అవినీతి, ఈ రాజకీయాలు, ఈ నాయకుల తీరు చూసినప్పుడు ఇవి చాలా సింపుల్‌గా అనిపిస్తాయి మనకు. ఎందుకంటే మనం అంత అలవాటు పడిపోయినాం మన ఎదురుగా కనిపించేటువంటి అవినీతికి. మరి అందులోంచి ఒక్క అంశం 0.1% అయినా గానీ ఇక్కడ ప్రభుత్వం అమలు చేయగలుగుతుందా? చేయలేదు. ఎందుకంటే ఇక్కడ పనులు జరిగేదే కుమ్మక్కులతో. కుమ్మక్కులు, కమిషన్లు, కాంట్రాక్టులు వీటితో నడిచేటువంటి ఈ ప్రభుత్వాలు సింగపూర్ తరహా అవినీతి వ్యతిరేక చర్యలను అమలు చేయాలంటే అది బియాండ్ ఇమాజినేషన్. మన ఈ పర్యటన బృందంలో ఉన్నటువంటి ఒక ఆరోగ్య శాఖ మంత్రి చేసినటువంటి ఒక ప్రిపోస్టరస్ అంటామన్నమాట. ఆ క్లెయిమ్ ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్‌ని ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము అన్నాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి అబద్ధపు ప్రకటన అండి ఇది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు కూడా ఈవెన్ టుడే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో మందులు అందక రోగుల్ని బయటకు కొనుక్కోండి అంటున్నారు. అనేక చోట్ల నుంచి వార్తలు వస్తున్నాయి. జనరేటర్ పనిచేయలేదని, లేకపోతే ఇంకొకటి పనిచేయలేదని. సింగపూర్‌లో ప్రభుత్వ రంగం చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది ఆరోగ్య రంగంలో. మన దగ్గర ప్రభుత్వ రంగంలో ఉన్న ఆరోగ్య సిస్టమ్ మొత్తాన్ని నాశనం చేసి ఈ రోజు ఏదో కొన్ని మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలో ఉంటే వాటిని కూడా పీపీపీ పద్ధతుల్లో ప్రైవేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్‌లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ వరల్డ్‌లో టాప్ 20 యూనివర్సిటీస్‌లో ఒకటి. పబ్లిక్ యూనివర్సిటీ. నేను దీన్ని స్ట్రెస్ చేస్తున్నాను, పబ్లిక్ యూనివర్సిటీని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు? ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పబ్లిక్ యూనివర్సిటీస్‌ని సర్వనాశనం చేసినారు. అవి కోలుకోలేని దెబ్బ ఆ యూనివర్సిటీస్ మీద చేసినారు. ఈ రోజుకి అవి కోలుకోలేకుండా 2018లో మీరు ఏపీపీఎస్సీ ద్వారా పెట్టిన టెస్ట్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్‌కి ఇంటర్వ్యూస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆపేసి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు జరిగిన తర్వాత కూడా యూనివర్సిటీస్‌లో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఏ చర్యలు చేపట్టడం లేదు. తద్భిన్నంగా మీరు ఏం చేస్తున్నారు? కేవలం కమర్షియల్ దృష్టితో నడిచేటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్‌ని ప్రోత్సహిస్తూ 2016లో మీరు చేసిన చట్టానికున్న కొద్దిపాటి నిబంధనలు కూడా ఇంకా సరళిస్తూ ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చినారు. 50 ఎకరాలు ఉండాల్సిన చోట 10 ఎకరాలు ఉంటే చాలు. 15 కోట్లు నిధి ఉండాల్సిన చోట 5 కోట్లు ఉంటే చాలు.
10 ఎకరాలు యూనివర్సిటీ పెడతారండి ఎవరన్నా? కేవలం కమర్షియల్‌గా డిగ్రీలు అమ్ముకోవడానికి పెట్టినటువంటి ప్రైవేట్ దుకాణాలు ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీస్‌గా రూపాంతరం చెందుతుంటే, సింగపూర్‌కి వెళ్లి అక్కడ ఏదో నేర్చుకొని వస్తామంటే, మీరు చెప్పే మాటలకు, మీరిక్కడ చేస్తున్నటువంటి గవర్నెన్స్ ప్రాక్టీసెస్‌కి ఏమాత్రం పొంతన లేదు. ఇంకా లాస్ట్ ఇయర్ జూలైలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 4 రోజులు సింగపూర్ ట్రిప్ వేశారు. అధికారిక పర్యటన. సింగపూర్‌కి హెడ్స్ ఆఫ్ స్టేట్ వస్తేనే 2 రోజుల కంటే ఎక్కువ వేయడానికి అక్కడేం ఉండదు. ఇట్స్ జస్ట్ వన్ సిటీ. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో వెళ్ళినటువంటి బృందం 4 రోజులు సింగపూర్‌లో గడిపింది అంటే, ఏవి అంత పెద్ద ఒప్పందాలు జరిగినాయి అక్కడ? ఫైనల్‌గా మీకు చెప్పింది ఏంటంటే, చాలా ఎంఓయూస్ చేసినాం. 45,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగినాయని చెప్పేసి చెప్పడం జరిగింది. రాజీవ్ కృష్ణ అనేటువంటి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కూడా బహుశా అక్కడ ఉన్నాయన ఈ బృందంలో ఉన్నారో, లేకపోతే అక్కడ ఉండి వాటిలో పాల్గొన్నారో, ఆయన కూడా కొన్ని లక్షల మంది యువతకి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలొస్తాయి ఈ ఎంఓయూస్ ద్వారా అని ఆయన కూడా తన అకౌంట్‌లో చెప్పడం జరిగింది. మరి 9 నెలలు గడిచిపోయింది. ఈ 45,000 కోట్ల ఎంఓయూల్లో ఎన్ని ఆంధ్రప్రదేశ్‌లో సాకారమైనాయి? ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఏదైనా చెప్పినారా? మరి ఇంకా సమయం కావాలన్నా 9 నెలల కంటే? దానికి సమాధానం ఉండదు. లాస్ట్ పాయింట్ చెప్పే ముందు చిన్న క్యూరియాసిటీ. ఇప్పటి వరకు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేసి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానం కలిగి చాట్ జీపీటీలో చేస్తే 58 సార్లు సింగపూర్ పర్యటన చేసినారు చంద్రబాబు గారు అని చెప్పేసి, ఇది కూడా కరెక్ట్ సంఖ్య కాదు, కానీ ఆరోపణ మాత్రమే అని ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అది నేను అంతటితోనే అక్కడికే వదిలేస్తాను. చివరిగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక 2017లో ఒక వ్యాసం రాస్తూ 2028 నాటికి ప్రపంచంలో సింగపూర్ లార్జెస్ట్ క్రాస్ బార్డర్ ఫైనాన్షియల్ సెంటర్ కాబోతుంది, ఇది ప్రపంచంలో ఉన్న ధనికుల్ని ఆశ్రయిస్తూ ఉంది అని చెప్పేసి ఒక వ్యాసంలో చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్గా ట్యాక్స్ జస్టిస్ నెట్వర్క్ అనేటువంటి ఒక నెట్వర్క్ ఫైనాన్షియల్ సీక్రెసీ ఇండెక్స్ అని ఒక సూచికను తయారు చేస్తుంది. ఆ సూచిక ప్రకారం ఒక ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ ఇచ్చినాయి, టాప్ 10 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. వీటిలో ఏం చేస్తాయంటే, చట్టాలకు తెలియకుండా వ్యక్తులు తమ సంపదను ఎలా కాపాడుకోవచ్చు, అలా కాపాడుకోవడానికి ఈ దేశాలు సహకరిస్తాయి. అది ప్రధానమైనటువంటి సారాంశం. సో ఈ ఇండెక్స్ మనం గ్లోబల్ 10 టాప్ కంట్రీస్ ఇండెక్స్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది, అమెరికా నంబర్ 1 పొజిషన్లో ఉంది, స్విట్జర్లాండ్ నంబర్ 2, సింగపూర్ ఈజ్ ఎట్ నంబర్ 3. వరల్డ్లో ఈరోజు సింగపూర్ కూడా ధనవంతుల సంపదకి రక్షణ కల్పించడానికి, తమ దేశంలో చట్టాలు ఎలా ఉన్నా సరే బయట వాళ్ళ యొక్క సంపదను కాపాడడానికి వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలైనా తీసుకుంటారు అనేటువంటి ఇండికేషను ఈ సూచిక ఇస్తుందన్నమాట. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి సహకరించండి. నమస్తే.